హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలు, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చోరీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలపైన విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు యూ. ఫస్ట్ రాహుల్ గాంధీ ఇప్పుడు నేషనల్ వైజ్ సెన్సేషన్ అయ్యారు. రాహుల్ గాంధీ కమెంట్స్ పైన మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే ఎలక్ట్రల్ రోల్స్లో ఫ్రాడ్ జరిగింది అన్నదాన్ని హీ ట్రై టు ప్రూవ్. నాకు మీరు పొలిటికల్ పార్టీ లీడర్గా కాకుండా చాలా ఎలక్షన్స్ మీరు ఎలక్షన్ ఆఫీసర్గా నిర్వహించారు కాబట్టి పాసిబిలిటీ ఉందా జరగడానికి రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేసినట్టుగా? ఓకే, అఫ్కోర్స్ ఎలక్షన్స్ అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా నేను అన్ని ఎలక్షన్లు చేస్తున్నాను. అన్ని ఎలక్షన్ చేశారు అంటే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా అట్లా చాలా ఎలక్షన్లు చేసాం. అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్ బాడీస్ అవన్నీ, మున్సిపల్ మేయర్ అవన్నీ. బట్ అక్కడ వాట్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ ఈజ్ దట్ ఎలక్ట్రల్ రోల్ గాట్ చీటన్ అని, అంటే ఐ మీన్ చోరీ అన్నారు కదా ఆయన. సో చేశారనేది విత్ ప్రూఫ్స్ హ్యాస్ షోన్. అంటే ఎలక్ట్రల్ రోల్స్ అనేవి ఒక బేస్ రోల్ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎవ్రీ ఇయర్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది, మధ్యలో ఇంటెన్సివ్ రివిజన్ కూడా జరుగుతుంది. సో జనరలీ నవంబర్ డిసెంబర్లో ఈ రివిజన్ స్టార్ట్ అయ్యి Jan 1st రోల్స్ పబ్లికేషన్ అవుతాయి. అంటే డేటెడ్ ఫస్ట్ 1/1 అవుతాయి. అది 15 Jan 16th రెడీ అవుద్ది. సో దిస్ ఇస్ హౌ ద ప్యాటర్న్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్. అయితే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎలక్ట్రల్ రోల్స్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నాయి వాళ్ళ, అంటే ఇన్ దేర్ ఫేవర్ అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. సో హీ టుక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ. అవుట్ ఆఫ్ 7 కాన్స్టిట్యుయెన్సీస్, ఒక కాన్స్టిట్యుయెన్సీలో 1,00,000 క్వార్టర్స్ని వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. అంటే తప్పుడు డిఫరెంట్ ఫామ్ 6, 7, 8 ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంక్లూజన్ ఉంటుంది, డిలీషన్ ఉంటుంది, యాబ్సెంట్ అంటే షిఫ్టెడ్ ఓటర్స్ ఉంటారు. యాబ్సెంటీ, షిఫ్టెడ్ ఓటర్స్ అని 3 రకాలు ఉంటాయి. సో దానికి ఆ ఫామ్స్, వారు చెప్పినటువంటి ఫామ్స్, అంటే ఓటు ఉంటుంది బట్ షిఫ్ట్ అయి ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. సో వాట్ యూ విల్ డూ, యూ విల్ సబ్మిట్ ఏ ఫామ్ దట్ నా ఖమ్మం ఓటుని హైదరాబాద్కి మార్చింది అంటారు. సో అక్కడ డిలీట్ చేస్తారు, ఇక్కడ యాడ్ చేస్తారు. డెడ్ ఓటర్స్ ఉంటారు. సో డెడ్ ఓటర్స్ ఎవ్రీ ఇయర్ అప్పటి వరకు చనిపోయిన కేసులను తీసుకుని డిలీట్ చేస్తారు. సో అడిషన్ డిలీషన్స్లో ఇవన్నీ జరుగుతాయి. 18 years రాగానే ఓటు హక్కు వస్తుంది కదా, కొత్త ఓటర్స్ వాళ్ళకి న్యూ ఓట్ ఇవ్వాలి కదా, ఫ్రెష్గా ఇంక్లూడ్ అవుతుంటారు. సో డెడ్ డిలీట్ అవుతుంటారు, ఫ్రెష్గా ఇంక్లూడ్ అవుతుంటారు, షిఫ్ట్ అవుతూ ఉంటారు, ఇంకా అడ్రస్ చేంజ్ ఇవన్నీ జరుగుతుంది. దిస్ ఈస్ హౌ దిస్ ఎక్సర్సైజ్ హ్యాపెన్స్. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి మాన్యువల్. ఓకే. బట్ రీసెంట్ పాస్ట్లో ఏం చేశారంటే ఆన్లైన్లో చేసేసుకునే ప్రొవిజన్ కూడా కల్పించారు, ఎనీ టైమ్ చేసుకునే ప్రొవిజన్ కూడా కల్పించారు. అంటే దిస్ ఆల్ గుడ్ థింగ్స్ వాట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ డన్. బట్ అక్కడే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ BLO అని ఉన్నారు కదా, సో వారు ఈ బూత్ లెవెల్లో రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. డెప్యూటీ కలెక్టర్, RDO, సబ్ కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు EROsగా ఉంటారు, అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్గా ఉంటారు. సో ఈ EROs ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రోల్స్ ప్రిపరేషన్ అండ్ పబ్లికేషన్. ఓకే. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా, అంటే డూప్లికేట్ ఓటర్స్, నాన్ ఎలిజిబుల్ ఓటర్స్, ఇట్లా అనేక ఒక అడ్రస్లో 60 పేర్లు, ఇంకో అడ్రస్లో 40 పేర్లు ఇట్లా ఉండడం ఇవన్నీ ఆయన చూపించున్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఫ్రాడ్ జరిగింది రోల్స్లో అనేది, ఇంకో రెండవది EVMs యూసేజ్ అనేది. ఈ 2 విషయాలు ఒకసారి టెక్నికల్గా మాట్లాడే ముందు పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతున్నారు అనే దానికి ఈ బెంగళూరు ఎగ్జాంపుల్ ఏదైతే ఆయన ఇచ్చారో, సిమిలర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో కూడా జరిగేది. ఎలా జరిగేదంటే చిత్తూరు పార్లమెంటు, హిందూపూర్ పార్లమెంటు, ఈ 2 పార్లమెంట్స్ జనరల్గా చిత్తూరులో కుప్పం ఈజ్ 1 segment out of 7 segments. So what they used to do, they focus on Kuppam. There they try to get 30, 40, 50, 70,000 మెజారిటీ తెచ్చుకుంటారు. సో కుప్పం ఒక కాన్స్టిట్యున్సీలో 70,000 మెజారిటీ వచ్చి, మిగిలిన 6 కాన్స్టిట్యున్సీలో 5,000, 4,000 అదర్ పార్టీకి మెజారిటీ వచ్చినా కూడా
ఇది బ్యాలెన్స్ చేసి ఎంపీ గెలవడం అనేది జరిగింది. అలా అనేక మార్లు అంటే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు కనుక మీరు చూస్తే మొన్న వైసీపీ 19లో వైసీపీ వేవ్లో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి వేవ్లో అలాంటి సందర్భాలు తప్ప మిగిలిన అన్ని సందర్భాలను బై డిఫాల్ట్ పార్లమెంట్ టీడీపీకి వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ కుప్పం. సిమిలర్ ఎక్సర్సైజ్ హిందూపూర్లో కూడా జరిగేది. అక్కడ ఏంటంటే పెనుగొండ కాన్స్టిట్యున్సీ ఉండేది. సో అప్పుడు పెనుగొండ, కదిరి, నల్లమడ, ధర్మవరం మొత్తం 7 కాన్స్టిట్యున్సీస్ ఉండేవి, మటకసేర ఇవన్నీ. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే ఫోకస్ వచ్చి పెనుగొండ మీద పెట్టేవాడు. మిగిలిన 6 కాన్స్టిట్యున్సీస్లో మైనస్ వచ్చినా కూడా ఇక్కడ వచ్చిన మెజారిటీతో హిందూపూర్ దే యూస్ టు విన్. సో మీరు ఒకసారి రికార్డ్ తీసి చూస్తే 83లో పార్టీ వచ్చినప్పటి నుంచి సక్సెసివ్గా అంటే కన్సిస్టెంట్గా చిత్తూరు అండ్ హిందూపూర్ పార్లమెంట్స్ టీడీపీ ఎన్నిసార్లు గెలిచింది, కాంగ్రెస్ ఎన్నిసార్లు గెలిచింది అనేది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే నేను ఆ ప్యాటర్న్ని స్టడీ చేశాను. చేసి అప్పుడు నేను ఆ పెనుగొండ సబ్ డివిజన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న సమయంలోనే ఈ ఈ ఎలక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు వీ ట్రై టు బ్రింగ్ అంటే డెమోక్రసీని సేవ్ చేయాలి, ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి అనే విధానంతో వీ వర్క్డ్. ఇట్స్ లాంగ్ స్టోరీ, బట్ ఇన్ బ్రీఫ్ ఏంటంటే కలెక్టర్, మై సెల్ఫ్, ఎస్పీ, వి ఆల్ సాట్ అండ్ సా దట్ అంటే అంతకుముందు జరిగిన హిస్టరీ అంతా చూసాం కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపిద్దాము, దానికి మనం ఏమైనా చేద్దాము అన్నప్పుడు దే గేవ్ ఆల్ ఫ్రీడమ్ టు మీ, యూ టేక్ ఆల్ డెసిషన్స్, వీల్ సపోర్ట్ యూ అని చెప్పున్నారు. బేసిక్ ఆన్ దట్ కొంత ధైర్యంగా పనిచేయడానికి చేసాం. ఆ సమయంలో కర్ణాటక నుంచి ఒక అబ్జర్వర్ వచ్చినారు, సీనియర్ ఆఫీసర్, యూపీ నుంచి ఇంకొక అబ్జర్వర్, వాళ్ళు కూడా దే సపోర్టెడ్. సో దాంతో ఎంటైర్ టీమ్ సపోర్ట్ చేస్తే వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ వీ సా దట్ పీపుల్ గో అండ్ ఓట్. ఇనీషియల్ దానిలో అక్కడ పూర్తిగా సాధించలేకపోయాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ అబౌట్ అంటే ఒక 226 ఎన్నో బూత్స్ ఉంటే ఒక 70 odd బూత్స్ వీ కుడ్ నాట్ కంట్రోల్. అవునా? సో అయితే అప్పుడు ఆ డేటా కూడా తీసాం. అంటే వాట్ దే డిడ్ ఈజ్ అంటే మార్నింగ్ ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళకి ఆ ఏజెంట్స్ని అంటే వీళ్ళు కొన్ని స్టేషన్స్లో కంట్రోల్ చేయగలిగారు, కొన్ని చోట చేయలేకపోయారు. చేయలేని దగ్గర ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి ఏజెంట్స్ని బెదిరించి వాళ్ళని బయటకు పంపించేస్తే, అప్పుడున్న కాంగ్రెస్ టీడీపీ కదా, కాంగ్రెస్ ఏజెంట్స్ని బయటకు పంపించేస్తే ఆ బూత్స్ అన్నీ వీళ్ళు కంట్రోల్ తీసుకుని మళ్ళీ రిగ్గింగ్ చేశారు. అయితే అప్పుడు వచ్చిన అబ్జర్వర్ ఏం చేశాడంటే మార్నింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పోల్ ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు, ఎన్ని బూత్స్లో, ఎట్ ద ఎండ్ ఆఫ్ పోల్ ఎన్ని బూత్స్లో ఏజెంట్స్ ఉన్నారు బిలాంగింగ్ టు అన్ని పార్టీస్, డేటా కలెక్ట్ చేయని చెప్పాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ ఉంటుంది, ఆ డైరీలో మార్నింగ్ 7 AM పోల్ స్టార్ట్ అయితే 5, అప్పుడు 7 to 5 ఎవ్రీ 2 hours ఏం జరిగిందని రాయాలి. ఎవడు ఏమి రాయలేరు అసలు, ఆ ధైర్యం కూడా లేదు, రాయలేరు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఈవినింగ్ రిసెప్షన్ సెంటర్ దగ్గర అడుగుతుంటే నోబడీ ఈజ్ ఏబుల్ టు టెల్. దెన్ ఓన్లీ ఐ కలెక్టెడ్ అంటే మార్నింగ్ ఏజెంట్స్ ఉన్నప్పుడు సంతకాలు పెడతారు కదా, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది పోల్ అప్పుడు సంతకాలు పెడతారు కదా, అట్లా ఎంతమంది ఉన్నారు ఎవరు లేరని నేను డేటా కలెక్ట్ చేసి ఐ కుడ్ ఫౌండ్ 73 బూత్స్లో అంటే 67 70 ఎగ్జాక్ట్ నెంబరు లేరు, ఏజెంట్స్ వెళ్ళిపోయారు. ఒక 4 బూత్స్లో ఇంకు పోశారు. సో ఆల్ టుగెదర్ ఇట్ వాజ్ 73 సంథింగ్ లైక్ దట్. ఇన్ని బూత్స్లో ఏదైనా ఏజెంట్స్ లేరు లేదా పోలింగ్ బూత్ 4 బూత్లు ఇంకు పోశారు అని డేటా నేను అబ్జర్వర్కి చూపించాను. చూపిస్తే నాకు రిపోర్ట్ ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసాడు. అతను డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి పంపించాడు. పంపించేస్తే దే ఆర్డర్ రీపోల్ ఇన్ ఆల్ 73 బూత్స్. అసలు ఒక కాన్స్టిట్యున్సీలో 73 బూత్స్లో రీపోల్ అంటే నెవర్ ఇన్ ది హిస్టరీ, నా భూతో నా భవిష్యత్, అంతవరకు ఎప్పుడు జరగలేదు, తర్వాత కూడా జరగలేదు. సో జరిగిన తర్వాత రీపోల్ అప్పుడు వీ టుక్ అగైన్ అంటే వెరీ స్ట్రాంగ్ మెజర్స్. అఫ్ కోర్స్ అప్పుడు నేను పరిటల రవిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 144B అని నేను ఒక ఆర్డర్ ఇష్యూ చేశాను, విచ్ ప్రొహిబిట్ ఈ వాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్. సో బీయింగ్ సో ఐ రిస్ట్రైన్ హిస్ మూమెంట్స్ బై 144 ఆర్డర్ జనరల్గా 4 కంటే ఎక్కువ ఉండకూడదని. 144B ఏంటంటే స్పెసిఫిక్గా ఒక పర్సన్ని నువ్వు
డిటైన్ చేయొచ్చు అనమాట. ఓకే. ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయకుండా ఉండటానికి యూ కెన్ స్టాప్ హిస్ మూమెంట్స్. దాని మీద నేను 144B ప్రమల్గేట్ చేశాను. దానికి చాలా గందరగోళం అయింది. నోబడి కేమ్ ఫార్వర్డ్. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ ఉండి వాళ్ళు ఎవరికి చేయకుండా నాకు ఇస్తే యాజ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ నేను చేయాల్సి వచ్చింది. సో చేశాను. ఓకే. అప్పుడు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏ ప్లీ ఇచ్చారంటే, నేను ఒక ఓటర్నే, నన్ను ఇలా డీటైన్ చేస్తే నేను ఓటు ఎలా వినియోగించుకుంటాను, నా ఫండమెంటల్ రైట్ కదా అని హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఏం చేసి అని నా ఆర్డర్ స్టే చేయమని వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎస్డిఎం ఇచ్చిన ఆర్డర్లో ఏం తప్పు లేదు, నువ్వు కావాల్సింది ఓటే కదా, సో ఎస్పీ కానీ ఎస్పీ ఈక్వల్ ర్యాంక్ ఆఫీసర్ కానీ ఇతనికి కంపెనీ అయ్యి పోలింగ్ బూత్లోకి తీసుకెళ్ళి ఓటేయించి పంపించేయండి, వీ విల్ నాట్ స్టే ది ఎస్డిఎంస్ ఆర్డర్స్ అని ఇచ్చారు హైకోర్టు. సో అట్లా జరిగిన తర్వాత ఆ పోలింగ్ అయిన తర్వాత ఫస్ట్ అంటే తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి ఆనాటి వరకు కన్సిస్టెంట్గా హిందూపూర్ గెలుస్తూ వచ్చింది. దట్ వాజ్ ద ఫస్ట్ ఎలక్షన్ దే లాస్ట్ అండ్ కాంగ్రెస్ ఎంపీ గెలిచాడు. ఓహో, ఓకే. ఇట్ వాజ్ 98 అప్పుడు జరిగింది కదా, వెంటనే జరిగింది. 98, 99, 3 ఎలక్షన్స్ జరిగాయి వాజ్పేయి గవర్నమెంట్ పడిపోయిన టైం. సో అప్పుడు అనమాట. సో అలా దిస్ ఈజ్ అంటే ఓకే, పాలిటిక్స్లో స్ట్రాటజీస్ ఉంటాయి, మనం పని చేసుకుంటాము. బట్ ఇది అంటే ఫెయిర్గా జరిగే స్ట్రాటజీ వేరు, మనం ఓట్లు వేయించుకోవడానికి పీపుల్కి చెప్పేటువంటి మేనిఫెస్టో వేరు. ఇప్పటివరకు చీటింగ్, బట్ మ్యానిప్యులేషన్, చీటింగ్ లేకపోతే బెదిరింపులో ఇవన్నీ పొలిటీషియన్స్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనేది కదా ఇప్పుడు అలిగేషన్. సో ఇట్లా జరుగుతున్న ప్రాసెస్లో ఇప్పుడు పార్లమెంట్ గెలవడానికి వాళ్ళు ఏం చేశారు, ఒక కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేసి అక్కడ అంటే మిగిలిన 6 కాన్స్టిట్యున్సీస్ కాంగ్రెస్ వచ్చింది, ఇదొకటే బీజేపీ వచ్చి ఎంపీ గెలిచేశారు. సో అంటే ఎంపీ గెలవడానికి ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతారు అన్నదానికి నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ. అలాంటి సమయంలో అంటే ఎలక్షన్ కమిషన్ ఆ రోజు నాకు ఒక పర్సనల్ అప్రిషియేషన్ పంపించింది. పంపించి దే ఆర్డర్ టు బీ పుట్ ఇన్ టు మై రికార్డ్, నా కెరియర్ రికార్డులో ఇది ఎలక్షన్ కమిషన్ అప్రిషియేషన్ని రాయమని, రికార్డ్ చేయమని మళ్ళీ ఇచ్చింది. సూపర్ సూపర్, గుడ్ టు నో. దట్స్ హౌ ఎలక్షన్ కమిషన్ యూస్ టు ఫంక్షన్. ఓకే. అంటే సెషన్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి, చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. అండ్ జనరల్గా మనకు ఒక ఫీలింగ్ కూడా డెవలప్ అయింది కంట్రీలో. ఎలక్షన్ కమిషన్ అంటే ఇంపార్షియల్గా ఉంటుంది, గట్టిగా నిలబడుతుంది, ఎవరినైనా సరే కేర్ చేయదు, ఆవిడ ఎంత పెద్దవాడైనా ఎంత పార్టీ అయినా సరే రూల్ ఈజ్ రూల్ అనే మాట్లాడతారు, దాని ప్రకారం పనిచేస్తారు అనే క్రెడిబిలిటీ సంపాదించిన కమిషన్ ఈరోజు ఎంతకు దిగజారిపోయింది అనేదానికి వీరిచ్చినటువంటి ప్రజెంటేషనే ఒక ఉదాహరణ విత్ ప్రూఫ్స్. సో ఇక్కడ 2 విషయాలు మనం అనుకున్నట్టు, ఒకటి ఎలక్ట్రల్ రోల్స్ ట్యాంపరింగ్ అనేది, 2 ఈవీఎంస్ అనేది. సో ఈ రోల్స్ని మ్యానిపులేట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఎండ్ ఆఫ్ పోల్కి వచ్చినప్పుడు వీళ్ళకి ఆల్రెడీ డేటా ఉంది కదా, 1,00,000 ఉన్నాయా 1,50,000 ఉన్నాయా, అవి చకచక్క పోల్ చేసేసుకుంటా ఉన్నారు. సో ఈ ఏజెంట్స్ని వాళ్ళని మ్యానిపులేట్ చేయటం, లేకపోతే వాళ్ళకి రకరకాలుగా మభ్య పెట్టడం, వాళ్ళని కొనుక్కోవడం, ఇట్లాంటివి అనేకమైన అంటే ఇట్స్ నథింగ్ బట్ కిల్లింగ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి తూట్లు పడటం కాదు, చంపటమే. ఎవరు ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు గార్డియన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అయ్యుండి. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఏంటి, డెమోక్రసీ వర్క్స్ ఆన్ టూ థింగ్స్. వన్ అంటే 2 పిల్లర్స్ ఉన్నాయి డెమోక్రసీకి. వన్ ఈజ్ ఎలక్షన్స్, అదర్ వన్ ఈజ్ అపోజిషన్, రోల్ ఆఫ్ అపోజిషన్. ఈ 2 స్థిరంగా నిలబడినప్పుడు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దట్స్ వాట్ డాక్టర్ అంబేద్కర్ ఆల్సో స్పెసిఫికలీ సెడ్, దెర్ ఆర్ 2 పిల్లర్స్ ఫర్ డెమోక్రసీ, వన్ ఈజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అదర్ వన్ ఈజ్ రోల్ ఆఫ్ అపోజిషన్ అని అలాంటి మేధావులు చెప్పినటువంటి పరిస్థితిలో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం అనేటువంటిది తప్పు. ఈవీఎంస్ విషయంలో కూడా అంటే కాంగ్రెస్ ఈరోజు బయటకు వచ్చింది, మాట్లాడుతుంది. వాట్ వీఆర్ డిమాండింగ్ ఈజ్ దే షుడ్ ఆల్సో డిమాండ్ ఫర్ అబాలిషన్ ఆఫ్ ఈవీఎంస్. బ్యాలెట్ పేపర్తోనే వెళ్దాం ఎలక్షన్స్కి, లైక్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. లెట్ వీ ఆల్సో గో ఫర్ బ్యాలెట్స్. ఇంతకుముందు మన పాడ్కాస్ట్లోనే మీరు మాట్లాడారు, కాంగ్రెస్ లీడ్ తీసుకోవాలి, కాంగ్రెస్ ఫైట్ చేయాలి. బహుశా అది వినిపించిందేమో రాహుల్ గాంధీ అన్నట్టుగా. రాహుల్ గాంధీ అట్లీస్ట్ నౌ హీ హాస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ ఇలా జరుగుతుందనేది. సో ఈవీఎం సబ్జెక్ట్ కూడా తీసుకుంటే అప్పుడు బీజేపీ ఏకాక అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా మన బ్యాలెట్కి వెళ్తే
ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ఓటర్కి తెలుస్తుంది ఎవరికి ఓటేసానని. సో పొలిటికల్ పార్టీస్ మాట్లాడడం వేరు, ప్రజల్లో అపోహలు ఉండడం వేరు. ఓడిపోయినప్పుడు చాలామంది ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారని దేశంలో ఉన్న ఒక అపవాదు. మీరు ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేశారు, పొలిటీషియన్గా ఉన్నారు. మీరు బిలీవ్ చేస్తున్నారు ఈ దేశంలో ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, పోలింగ్ సరిగ్గా జరగట్లేదు అని. అంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కెన్ బి హ్యాక్డ్. Okay. దట్స్ వాట్ ద టెక్ సర్వీస్ అంటే ఈ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పినటువంటిది. అందువల్ల దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు పాసిబిలిటీ లేదని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం లేదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము నిర్వహించే ఎన్నికలు ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయి, అట్ ఎవ్రీ స్టేజ్ దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో అది ప్రూవ్ చేస్తున్నామని అంటున్నారు తప్ప పాసిబిలిటీ ప్రాబిలిటీ లేదంటున్నారు వాళ్ళు చేసే అని వారు చెప్తున్నారు. అంతేగాని చేయడానికి అవకాశం లేనిది నా మిషన్ అని వారు చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు. కాబట్టి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. దట్స్ వై ఇప్పుడు ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ఈక్వాలిటీ. అంటే అందరూ సమానం అని చెప్పే రైట్ అది. రైట్ కదా. పబ్లిక్ మేము ఓటేసిన వాళ్ళు గెలిచారు అనే ఫీల్ రావాలి కదా. అంత గొప్ప రైట్ని, పొలిటికల్ రైట్ని వీళ్ళు ఇట్లా అపహాస్యం చేయడం అనేటువంటిది తప్పు. మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి? దే ఆర్ జస్ట్ అంపైర్స్ అంతే కదా. సో దే ఆర్ నాట్ ప్లేయర్స్, దే హ్యావ్ టు అంపైర్. అండ్ అంటే ఒక ఫెయిర్ ప్లే అనేది జరగాలి. దానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వీళ్ళు చూపించాలి. అందరూ ఒకే లెవెల్లో ప్లే చేసుకునే అవకాశం కల్పించాలి. అంతేగాని వాళ్ళు ఇంక్లూడ్ అయిపోయి వారు ఒకవైపు కొమ్ముగాయటం అనేటువంటి పొలిటికల్ పార్టీ లాగా స్టేట్మెంట్స్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. వెరీ అన్ఫార్చునేట్. అండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే రాహుల్ గాంధీ పైన ఓ పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అయినట్టుగా కనపడుతోంది. సో ఓకే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే రండి అనడం వేరు. బట్ ప్రూఫ్ చూపించిన తర్వాత ప్రమాణం చేస్తావా, కోర్టుకు వస్తావా, ఏదో మాట్లాడుతున్నారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఎవరు కూడా రాహుల్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత గతంలో ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేసిన తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేసింది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్, ఎవరు మాట్లాడట్లేదు? ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు 2019 ఎలక్షన్ అప్పుడు ఇదే సీఎం ఐ థింక్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలోకి వెళ్ళి ఈవీఎంస్ గురించి మాట్లాడి వెస్ట్ బెంగాల్ అలా రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి అవన్నీ చూసి అందరినీ కూడగట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ తర్వాత వైసీపీ ఇదేదో ఈవీఎం మోసమే, ఎందుకంటే చాలా చోట్ల మేము వేసిన వాటిలో మాకు రాలేదని వీళ్ళు చెప్తున్నారు. అంటే సీజనల్గా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడే అరుస్తున్నారు తప్ప సిస్టమిక్ రిఫార్మ్స్ కావాలి, సిస్టమిక్ చేంజెస్ ఆర్ అండ్ సరిదిద్దటం, కరెక్షన్ యాక్షన్ కావాలి అన్న దాని మీద శ్రద్ధ చూపించడం లేదు. అది కరెక్ట్ కాదు. లాంగ్ రన్లో ఒక పొలిటికల్ పార్టీ అన్నది కేవలం అధికారం కోసమే పాకులాడతాము, ఆధిపత్యం కోసం పోరాడతాము అని అంటే వాట్ వే యూ హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ ది సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్, అది కూడా ఉండాలి కదా. ఆ విజన్ లేని వాళ్ళు హౌ కెన్ దే బికమ్ లీడర్స్? సో యాక్చువల్గా అయితే రాహుల్ గాంధీ గారు చేసిన రీసెర్చ్ లాంటిది ఇక్కడ వైసీపీ చేసి ఉండాలి. చేయలేదు. ఇప్పటికే చేసి దే కుడ్ హ్యావ్ కమ్అట్ విత్ సో మెనీ, సో బికాస్ వాళ్ళకి నేషన్, సో 543 కాన్స్టిట్యుయెన్సీస్, 140 కోట్ల మంది ప్రజలు. బట్ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు, 175 కాన్స్టిట్యుయెన్సీస్. సో నీకు లిమిటెడ్ స్కోప్ ఉంది, నీకు ఆ పారాఫెర్నాలియా ఉండి కూడా వీళ్ళు రీసెర్చ్ చేసి ఎక్కడ పొరపాటు జరిగిందని దాన్ని వెలికి తీయటంలో కంప్లీట్గా వైసీపీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోవటమే కాకుండా పక్కన ఎవరో చేస్తే దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. నేను సాక్షి పేపర్ చూస్తే వార్తే లేదు, రాహుల్ గాంధీ వార్త ఎక్కడో చిన్న కాలంలో కనిపించింది. అంటే రాజకీయమే దాని ప్రయారిటీ కదా అది. బట్ ఇది సిస్టమ్ కదా. సో ఈరోజు ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు. అంటే మీకు ఫెయిర్ ఎలక్షన్ మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఆ డెమోక్రటిక్ వాల్యూస్లో మనం సెయిల్ అవ్వాలి అనే రెస్పెక్ట్ ఉంటే ఇట్లాంటి అంశాలను తిప్పికొట్టాలి ఖచ్చితంగా, అది ఎవరైనా సరే. సో ఇప్పుడు ఆ పార్టీకి మన పార్టీకి సంబంధం లేదు, అంత మాత్రం చేత నిజం మారదు కదా. నిజంగా మాట్లాడాలి కదా. అంశాల వారికి బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు అంశాల వారికి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఈవెన్ వైసీపీకి మద్దతు కూడా అవసరం లేదు. మాట్లాడేది నిజమనో అబద్ధమనో ఏదో చెప్పాలి కదా, మాట్లాడాలి, చెప్పాలి. పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా చేసి ఉండాలి ఈ పార్టీ. అంటే ఇప్పటి వరకు మేము ఈవీఎంస్ అని మాట్లాడిన వాళ్ళు ఏదన్నా ఒక ప్రూఫ్తో బయటకు వచ్చి ఉంటే బాగుండేది. అదే పొలిటికల్ అలిగేషన్ అయిపోతుంది అంతే, ఏదో జనరల్గా మాట్లాడినట్టు ఉంటుంది. అతను కూడా అందుకే కదా, అలా జనరల్గా కాదనే కదా హీ స్టార్టెడ్ సమ్ రీసెర్చ్. ఇప్పుడు మహారాష్ట్రలో
5 o'clock తర్వాత జరిగిన వీడియోగ్రఫీ ఇమ్మని అడిగారు, అవి లేవని చెప్పారు. బీహార్లో జరుగుతున్న ఇంటెన్సివ్ రోల్ రివిజన్ గురించి అడిగారు. సో అట్లా కన్సిస్టెంట్గా దాని మీద మాట్లాడటమే కాదు, వాస్తవాలు ఏంటి, పూర్వపరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. దట్ షోస్ ఏ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అదే ట్రాన్స్పరెంట్గా ఉండాలి సార్, ప్రభుత్వాలే ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకున్నప్పుడు. ఎలక్షన్ కమిషన్ దేశంలో రాజకీయ పార్టీలు అడిగితే డిజిటల్ డేటా ఇవ్వట్లా ఓటర్లకు సంబంధించి. ఈవెన్ ఓటర్ లిస్ట్ కాపీ చేసుకునే అవకాశం ఇవ్వట్లా. మేము ప్రింటెడ్గా మెటీరియల్ ఇస్తామని చెప్తోంది. ఎలా అనలైజ్ చేయగలుగుతారు ఎవరైనా? ఇంపాసిబుల్ కదా. అంటే ఒకటి డిజిటల్ డేటా ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏమిటి? అంటే మ్యానిపులేషన్, అంటే ఒకసారి డేటా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రకరకాలుగా మ్యానిపులేట్ చేసి ఇది సరైంది, అది రాంగ్, అది సరైంది, ఇది రాంగ్ అని ఇట్లా స్కోప్ పెంచినట్టు అవుతుంది అనేటువంటి ధోరణి కూడా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ కాపీ మీ దగ్గరికి వచ్చింది, దాన్ని మీరు మాడిఫై చేశారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని మీరు అంటారు. మళ్ళీ దానికి ఒక ఎంక్వైరీ, దాని చెక్కింగ్, ఇట్లా రకరకాల ఇష్యూస్ అన్ని వెబ్సైట్లో పెట్టేయచ్చు కదా. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ వెబ్సైట్. వెబ్సైట్లో పీడిఎఫ్లో అంటే నాన్ ఎడిటబుల్ ఫామ్లో పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ యూఆర్ రైట్, వెబ్సైట్లో నాన్ ఎడిటబుల్ ఫామ్లో అఫీషియల్గా పెట్టేస్తే ఎనీవన్ కెన్ సీ. దట్ షోస్ ట్రాన్స్పరెన్సీ. ఆ ట్రాన్స్పరెన్సీ అన్న దగ్గర కమిషన్ ఫెయిల్ అయిపోతుంది అనే అనుమానాలు దారితీస్తుంది. వై? బికాస్ అసలు ఎలక్ట్రల్ రోల్స్ వీ హ్యావ్ టు పబ్లిష్ చేయాలి. అవును, బిఫోర్ ఫైనల్ ప్రతి ఊర్లో బూత్లో మనం డిస్ప్లే చేస్తారు. మరి అలా చేసే ప్రాసెస్సే ఇన్వాల్వ్ అయినప్పుడు అందుబాటులో పెట్టచ్చు కదా ఇంటర్నెట్లో ఎవరికైనా. కమిషన్ సైట్లోకి వెళ్ళి పలానా పోలింగ్ బూత్ అని కొట్టుగానే అందులో ఉన్న ఓటర్స్ ఎవరైనా చూసుకునే అవకాశం అందరికీ ఉండాలి కదా. దానివల్ల పబ్లిక్ ఆడిట్ జరుగుద్ది, రోల్స్ వ్యాలిడేషన్ జరుగుతుంది. సో ఇలాంటి ట్యాంపరింగ్ జరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అలా థింక్ చేయాలి కమిషన్. యాక్చువల్ కమిషన్ రోల్ అయితే అలా చేయాలి. వాళ్ళు అలా చేయకుండా అన్ని దాచిపెట్టి గుప్పిట్లో పెట్టుకుని ఏది అడిగినా ఇవ్వకుండా ఉండటం. అసలు ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ ఆస్క్ యూ షుడ్, అసలు అందరూ సీక్రెట్ ఏముంది? ఇప్పుడు ఏ ఓటర్ ఎవరికి ఓటేశాడు అన్నదే సీక్రెసీ కింద వచ్చేటువంటి సెక్షన్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో 123, 124 ఉన్నాయి. ఆ నెంబర్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అది తప్ప ఇంకా అక్కడ సీక్రెట్ జరిగేది ఏమీ లేదు. నువ్వు కెమెరా పెడుతున్నావు, రికార్డ్ చేస్తున్నావు, దాంట్లో సీక్రెట్ ఉంది. ఇంకా ఆ కెమెరా ఫీడ్ బయటకి ఇవ్వమంటే ఇవ్వట్లా. మహారాష్ట్రలో జరిగింది అది. సో మీ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది ఇక్కడ అన్నదాన్ని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు. బీయింగ్ ఎ కమిషన్, యువర్ యాక్షన్స్ ఆర్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్. సో ఈ ఎలక్షన్ కమిషన్ అలా బిహేవ్ చేయడం వెనక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది అనేది ఒక పొలిటికల్ ఎలిగేషన్. కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్న ప్రధానమైన విమర్శ, ఎలక్షన్ కమిషనర్ల నియామకం ప్యానెల్లో నుంచి చీఫ్ జస్టిస్ని తీసేసి సీనియర్ మంత్రిని పెట్టడం ఏంటి? సీనియర్ మంత్రి అంటే క్యాబినెట్లో ఉన్న వాళ్ళే కదా. ప్రధానమంత్రి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళే ఇంకా 2:1 అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు అపోజిషన్ లీడర్ పాత్ర ఏమి ఉండదు అప్పుడు. సో అది ఎందుకు మార్చుంటారు సార్? మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే మీరేమనుకుంటారు? అసలు అపరెంట్గా ప్యూర్లీ ఏం కనిపిస్తుంది, వాళ్ళు అనుకున్న వాళ్ళని అపాయింట్ చేయడానికి, వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అణిగిమణిగి ఉంటారని, వాళ్ళు చెప్పిన పని చేస్తారని. రెండు జట్లు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక జట్టు తనకు కావాల్సిన అంపైర్గా తెచ్చుకుంటే న్యాయం ఎలా జరుగుతుంది? అదర్స్ వాట్. అందుకే నేను అనేది, అందుకే కాంగ్రెస్ కూడా బయటకు వచ్చేస్తే ఒకడే మిగిలిపోతాడు. అప్పుడు ఒక్కడేం చేయలేడు కదా. ఇదొక అంశం. ఇప్పుడు వెన్ హీ వాజ్ ప్రజెంటింగ్ హౌ మహదేవ్పూర్ అనుకుంటు కదా, సో మహదేవ్పురాలో 1.0 lakh ఓట్స్ ఎట్లా పోయినాయి అని చెప్పంటే, అక్కడ గెలిచిన ఎంపీ ఏం ట్వీట్ చేస్తాడు, వాళ్ళు అంటే మీరు ఓటర్ని ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నాడు. ఓకే, పోనీ ఓటర్స్ని ఇన్సల్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ వర్డిక్ట్ మీద తను గెలిచాడు అని కాసేపు ఫర్ డిస్కషన్ సేక్ అనుకుందాం. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి హిందూ ఓటర్స్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు అంటాడు. అసలు హిందూ రిలీజియన్ అన్న దానికి ఈ ఓటర్ లిస్ట్లో జరిగిన ట్యాంపరింగ్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాట్ వే యూస్ అంటే దట్ మీన్స్ అంటే బీజేపీ అనేది హిందువుల పార్టీ, బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఓన్లీ హిందువులే. సో బీజేపీ గెలిచింది ఫ్రాడ్ చేసి అంటే హిందువులు వేసిన ఓట్లని మీరు అవమానిస్తున్నారు అని చెప్తున్నాడా అతను? అంతే కదా. అసలు రిలీజియన్ అనే డిస్కషన్ అసలు అక్కడ తావే లేదు కదా, స్కోపే లేదు కదా. అలాంటి చోట కూడా ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అనేది ప్రూవ్ అయిపోతుంటే అందులో కూడా నా మతం వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి నువ్వు తప్పు చేసావు అంటావా అని షెల్టర్ తీసుకోవడం ఏంటి? అంటే ఇక వాళ్ళు మతం పేరు చెప్పకపోతే బీజేపీ అనేది అధికారంలోకి రాలేదు, ఉండలేదు, కొనసాగలేదు. ప్రొటెక్షన్ షీల్డ్ అయిపోయింది. అంటే కేవలం ఒక మతాన్ని ఒక ప్రొటెక్షన్గా పెట్టుకునే బతుకుతారా వాళ్ళు? ప్రజలు ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అంటే ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేస్తే
నిరంతరం ఉదయం లేచినప్పటి నుంచి మతం అనే జపం వీళ్ళు చేసేది. సో అసలు ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం మతం అనేది, దాన్ని పట్టుకుని అతను ట్వీట్ చేస్తాడు. యాక్చువల్గా నేను అది మన రాజ్దీప్ సర్దేశాయ్ ఈ ఆస్క్డ్ దట్ క్వశ్చన్, సార్ అంటే వేర్ ఈస్ ద స్కోప్ ఆర్ స్పేస్ ఫర్ రిలీజన్ వై యూ హ్యావ్ ట్రీటెడ్ అని అడిగాడు. ఈ కుడెంట్ ఆన్సర్ ఇట్. ఆన్సర్ ఏముంటుంది, ఏముండదు, ఎవరు అడగరు కదా పంప్ చేస్తారు. చేశారు, బట్ ఒక లిమిట్ వాళ్ళే వదిలేశారు. సో ఇక్కడ అదే మన సనాతన లాగా. పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తెచ్చారు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మీరు పైన రిట్ వేసారా, వేయబోతున్నారా, ఏంటి ఆయన పైన మీకు కంప్లైంట్ ఏంటి మేజర్గా? కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు వారు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు ఏపీ గవర్నమెంట్లో. సో మినిస్టర్ మీన్స్ హీఈస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో రైట్ ఫ్రమ్ స్మాల్ ఎంప్లాయీ, 4th class ఎంప్లాయీ దగ్గర నుంచి క్యాబినెట్ మినిస్టర్ వరకు కూడా సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేయాలి. 24/7 వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టు లెక్క. అది తప్ప వేరే ఏ రూపంలోనూ ఏ రకమైనటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. దే హ్యావ్ టు సెవర్ ఆల్ కనెక్షన్స్. ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఎక్కడైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నా, మనీ మేకింగ్ యాక్టివిటీలో ఉన్న, బిజినెస్లో ఉన్న, ఎనీ అదర్ థింగ్ రిజైన్ చేస్తారు కదా, అవన్నీ వదులుకుని ఇది ప్రమాణం చేయాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. వదులుకుని చేశామని కూడా వాళ్ళు చెప్పారు, ప్రమాణ స్వీకారంలో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత హౌ కెన్ యూ యాక్ట్ ఇన్ మూవీస్ అండ్ హౌ కెన్ యూ యూస్ అఫీషియల్ మెషినరీ అండ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వస్తుంది. నెంబర్ 2 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద వస్తుంది. Because he is supposed to work for government and people. That is the interest of the minister. And what is up? But there is a conflict. మళ్ళీ ఆయన సినిమాలు వెళ్ళడం, సినిమాలు తీయడం, యాక్ట్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడం, వాళ్ళకి డబ్బు ఇప్పించడం కోసం టికెట్ ధరలు పెంచడం. సో హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ అడ్మిటెడ్ ఆ టికెట్లు ధర పెంచుకోవడానికి. పాత సినిమా, అంతకుముందు తీసిన సినిమా అప్పుడున్న గవర్నమెంట్ మాకు ఇవ్వకపోయినా ఆడింది, కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను చేయించాను. నేనే సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ధర పెంచమని 600 ప్లస్ ట్యాక్సెస్ చేయించామని అతనే చెప్తున్నాడు. ఇంకొక పక్క ఏం చెప్పారు, ఎందుకు మీరు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మంత్రి అయ్యారు కదా అని అడిగితే, నాకు ఆదాయం వచ్చే మార్గం సినిమాలే కాబట్టి ఐ నీడ్ మనీ, సో నాకు సినిమాలు ఉండాలి, సినిమాలో పనిచేస్తేనే నాకు డబ్బు వస్తుందని స్పష్టంగా ఇదే ఇండియా టుడేకి చెప్పారు. Okay, అది కూడా I heard that bit. So he confessed that he is committing mistakes. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ వైలేట్ చేశారు, ప్రొవిజన్స్ని వైలేట్ చేశారన్న అంశాన్ని వారే ఒప్పేసుకున్నారు. కాబట్టి హౌ కెన్ హీ కంటిన్యూ ఇన్ ద మినిస్ట్రీ, ప్లీజ్ టేక్ యాక్షన్ అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీగా మేము అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీకి, ఏసీబీకి, బికాజ్ కరప్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, అంటే టికెట్స్ పెంచడం కానీ ఇండైరెక్ట్లీ బెనిఫిటింగ్ కానీ. ఒకవేళ నేను సినిమాకి ఏం రెమ్యూనరేషన్ తీసుకోలేదు అనొచ్చు, లేకపోతే ఇక్కడ నేను రూపాయి జీతమే తీసుకున్నాను అనొచ్చు, అంతటితో ఆగట్లేదు కదా అది. దెర్ ఆర్ సో మెనీ ఇంప్లికేషన్స్. ఇప్పుడు నీ సినిమా ధర పెంచడం వల్ల నువ్వు చాలామందికి ఫేవరెటిజం చేస్తున్నావు కదా, చాలామందికి డబ్బు ఇప్పిస్తున్నావు కదా, చాలామందికి లాభం వచ్చే పని చేసావు కదా. నాకే నా ఆదాయం కోసమే చేస్తున్నాను, ఆయన కమిటెడ్ కదా. అదొక అంటే అవన్నీ మనం ఒప్పుకుందాం. హీఈస్ వెరీ సిన్సియర్, నిజాయితీ, రూపాయి తీసుకోవడం లేదు, ప్యూర్లీ జనం కోసం, జనాన్ని రంజింపజేయడానికే యాక్ట్ చేస్తున్నారు అంతే తప్ప ఆయన సొంత లాభం కోసం కానీ సొంత ఆదాయం కోసం కాదు అని అనుకున్నా కూడా. డిస్కషన్. బట్ స్టిల్ హీఈస్ బెనిఫిటింగ్ సమ్ అదర్ పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్. సో అక్కడ నీకు రాగద్వేషాలకి అతీతంగా నువ్వు లేవుగా. ఇట్స్ నెపోటిజం ఓన్లీ. సో మరి మనం చేసిన ప్రమాణ స్వీకారం తప్పు కదా. ఇవి నాదెండ్ల మనోహర్ కూడా అఫీషియల్గా ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్లో కూర్చొని మా నాయకుడి సినిమా మేము ప్రమోట్ చేసుకుంటే తప్పేంటి అన్నారు. అదే మరి అంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేదు మనం రుబాబు చేసేస్తే, ఎదురు దాడి చేసేస్తే ఇంకా అడిగేది ఎవరు దీన్ని మాట్లాడతారు అనుకుంటున్నారా, ఎక్కడైనా మేనేజ్ చేయొచ్చు, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నారా, అలా అనుకుని మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అంశాలు. ఇప్పుడైతే మేము చాలా స్పష్టంగా విత్ ఆల్ సెక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నింటిని పెట్టి ముందు సిఎస్కి ఒక కంప్లైంట్ ఇచ్చాం. యాక్షన్ తీసుకోకపోతే మేము ఫర్దర్ యాక్షన్ ప్రొసీడ్ అవుతామని చెప్పాం. సో వీ ఫైల్డ్ ఏ రిట్ ఇన్ ది హైకోర్ట్. సో ఇప్పుడు దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని వేస్తున్నాము. ఆ రిట్కి సంబంధించి ఇంకే కొన్ని డీటెయిల్స్ అడిగారో ఇస్తాము. ఇచ్చినాక విల్ ప్రొసీడ్ ఫార్వర్డ్. ఓకే ఓకే. సో ఇప్పుడు చూడాలి హైకోర్టు ఏం చెప్తుందనే చూడాలి దానిపైన. ఒకసారి ఈవీఎంలకు వెళ్తే వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీఎంలకు సంబంధించి ఏమైనా జరిగి ఉంటుందనే అనుమానం మీకేమైనా ఉందా సార్? మీకేమైనా అనిపిస్తుందా? పొలిటికల్ పార్టీలుగా చెప్పడం వేరు, సరే మీరు అప్పటికి స్టేక్లో లేరనుకోండి.
అంటే ఒకటి అంటే ఇప్పుడు చాలా గ్రామాల్లో మేము వేసిన ఓట్లు మాకు కౌంటింగ్లో రాలేదనేది చెప్తున్నారా విలేజెస్? దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. అంటే నేను ఇంటరాక్ట్ అయిన గ్రామాల్లో మేము వేసిన ప్యాటర్న్లో రాలేదు రిజల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అది మరి ఏ స్థాయిలో చేశారన్నదాన్ని మనం ఆఫ్ హ్యాండ్గా చెప్పలేము అన్లెస్ దెర్ ఈస్ ఎ డిస్కషన్ ఇన్ ద గ్రౌండ్. డెఫినెట్గా ఉంది. యాక్చువల్గా మొన్న ఎలక్షన్ తర్వాత ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. అంటే ఎందుకు ఇలా జరిగింది, ఒకళ్ళ ఈవీఎంస్లో ఏమైనా మోసం జరిగిందా, అందుకనే మన ఓట్లు కనిపించలేదా, సో సంథింగ్ రాంగ్ విత్ ఈవీఎంస్ అన్న డిస్కషన్ అయితే పీపుల్లో వచ్చింది. బట్ అది అన్ఫార్చునేట్ కదా, ప్రజాస్వామ్యంలో అది ఉంటే ఉపయోగం ఏముంది? ఇంకా జనాలు ఎస్ మనం వేసిన ఓటు ప్రాపర్గా వెళ్ళట్లేదు అనే ఒపీనియన్ పబ్లిక్ వస్తే వాళ్ళు ఓటు కాస్ట్ చేయడం కూడా అవసరం లేదనుకుంటారు కదా. డెఫినెట్గా అసలు మనము పోలింగ్ బూత్కి ప్రజల్ని తీసుకురావడానికి చాలా కాలం పట్టింది. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్స్ చూస్తే మీరు 45% పోలింగ్ అవ్వడం చాలా గొప్ప. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ అంటే అది వేరే. అయితే ఒకనొక కాలంలో 60%, 50% అయితే చాలా బాగా పోలింగ్ అయింది అనుకునేవాళ్ళం. బట్ ఈరోజు 80% పోలింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అంటే 40-45 నుంచి 80 దాకా మనం తీసుకురాగలిగామంటే ఎంత కష్టం చేయబట్టి ఈ విషయంలో కమిషన్ ఎన్నో విధాలుగా ఓటర్ అవేర్నెస్ తీసుకురాబట్టి ఎవ్రీ ఇయర్ January 25th ఓటర్స్ డే అని చెప్పి అనేక కార్యక్రమాలు చేయబట్టి చేసింది. ఇప్పుడు నేను ప్రకాశం కలెక్టర్గా ఉన్నప్పుడు ఐ గాట్ అన్ అవార్డ్. 84% పోలింగ్ అయింది, హైయెస్ట్ పోల్డ్ డిస్ట్రిక్ట్ మన రాష్ట్రంలో అప్పుడు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఐ టుక్ అన్ అవార్డ్. అంటే ఓటర్ని అవేర్నెస్ చేయించి, అంటే కొన్ని దర్శి లాంటి కాన్స్టిట్యున్సీలో 91% అయింది, అర్బన్లో కొంచెం తక్కువైంది, రూరల్లో 90%. అంటే ఇంచుమించు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. దట్స్ ది ప్రజాస్వామ్యం, అంటే డెమోక్రసీకి సంబంధించిన విధానం అది కదా. అంటే ప్రజలు వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రతినిధిని ఎన్నుకున్నారంటే అంతకు మించినటువంటి శాంక్టిటీ ఇంకోటి లేదు కదా. ఆ స్థాయికి మనం వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు ఎందుకులే మన ఓటు ఎటుపోతుందో అనే అంటే నిర్లిప్తత జనంలో వచ్చిందంటే మరి మనం ఎటువైపు నడిపిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని. సో మీరు అన్నటువంటి పాయింట్, అంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా బిహేవ్ చేయటం ఏంటి అంటున్నారు కదా. అంటే ఎలక్షన్ ఈవీఎంస్ మీద నమ్మకం పోయింది అని అంటే ఇక ఎందుకులే ఓటు వెళ్ళి వేయడం అనే భావనకు జనం వచ్చేస్తే మళ్ళీ నిరంకుశత్వం వచ్చేస్తుంది. వాళ్ళే గెలుస్తున్నప్పుడు ఎలక్షన్ ఫార్స్ అయిపోతుంది కదా. ఫార్స్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు వాడేటువంటి విధానాల వల్ల డబ్బుతో కానీ, మద్యంతో కానీ, హై హ్యాండెడ్ పవర్తో కానీ, ఇప్పుడు బై ఎలక్షన్స్ లాంటివి జరిగినప్పుడు అలాంటి విధానాలే కదా వాడుతున్నారు. ఎలక్షన్ అంటే గుర్తొచ్చింది, పులివెందుల ఎలక్షన్ జరుగుతుంది, జెడ్పీటీసీ ఎలక్షన్కి. బయట నుంచి చూస్తున్న వాళ్ళకి పులివెందుల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుందేమో అనే అంత టెన్షన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇదంతా. లేటెస్ట్గా నేనేదో చూసా, ఒక ఊరుకు సంబంధించిన మొత్తం ఓటర్లని వేరే పోలింగ్ బూత్, వేరే ఊర్లో 4 కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసిందంట ఎలక్షన్ కమిషన్. రీజన్ ఏంటో తెలియదు. పులివెందుల ఎలక్షన్ పైన నన్ను కమెంట్ చేస్తారా? జరుగుతున్న తీరు మీరు మానిటర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఓటర్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సపరేట్ ఓటర్ లిస్టులు ఉండవు. అసెంబ్లీ రోల్స్లో ఉండే ఓటర్ లిస్ట్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకుని జనరల్గా ఎలా జరుగుతాయంటే ఒక 1000 ఓట్స్కి ఒక బూత్ ఉంటుంది. 1200 దాటిన తర్వాత ఆక్సిలరీ బూత్ ఇస్తారు, ఇంకా ఎక్కువ ఉంటే న్యూ బూత్ ఇస్తారు. ఎనీ బూత్ షిఫ్టింగ్, ఈవెన్ బూత్ నామిన్క్లేచర్ మార్చడానికే పొలిటికల్ పార్టీస్కి ఇంటిమేట్ చేస్తారు. నామిన్క్లేచర్. ఇప్పుడు ఉదాహరణకి ఒక విలేజ్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దాని పక్కన ఒక సర్వశిక్ష అభియాన్ అని కొత్త బిల్డింగ్ కట్టారు. సో ఒకటే ప్రెమిసెస్, ఒకటే స్కూలు, కాకపోతే ఆ బిల్డింగ్ పేరు ఏమో సర్వశిక్ష అభియాన్ భవనం, ఇదేమో ప్రాథమిక పాఠశాల. ఓన్లీ నామిన్క్లేచర్ చేంజ్. దానికి కూడా పొలిటికల్ పార్టీలకు చెప్తాం పేరు మార్చిందని. అలాంటిది బూత్ మార్చేటప్పుడు తప్పకుండా పొలిటికల్ పార్టీస్తో డిస్కస్ చేసి వాళ్ళందరితో కూడా కన్సల్ట్ చేసిన తర్వాతే మార్చాలి. దట్స్ హౌ ద రూల్ సైజ్. అలాంటి సందర్భంలో ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే ముందు చేయాలి ఆ పని. నోటిఫికేషన్ కంటే ముందే ఇవన్నీ ఈ బూత్స్ సెట్టింగ్ అంతా కూడా ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ది నోటిఫికేషన్. అంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ పనులన్నీ జరిగిపోవాలి, ఇంక్లూడింగ్ రోల్స్. ఆ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయడానికి లేదు. అలాంటిది నోటిఫికేషన్ వచ్చి పోలింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత బూతులు మార్చడం అనేటువంటిది ఖచ్చితంగా అనుమానించాల్సిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. అంటే కమిషన్ కన్నవైపోయిందా,
అధికార పార్టీకి తొత్తుగా మారిపోయిందా, అందుకనే బూత్లు మారుస్తుందా? అంటే ఇక్కడ మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ 2 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి మధ్యలో మనం ఏది మాట్లాడినా వీడి ఈ పక్క ఆ పక్క అనేటువంటి భావనలోకి వస్తున్నారు. ఈ సందర్భంలో మీ ద్వారా నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాని నుంచి బయటపడండి. మీరు మనకు 2 పార్టీలు ఉన్నాయి, ఎవరు మాట్లాడినా ఇటో అటో ఉంటారు అని అనుకోకండి. 3వ పార్టీగా వస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరందరూ బ్లెస్ చేస్తే వీ కెన్ కమ్ ఇన్ టు పవర్ ఆల్సో. కాబట్టి అసలు ఆ 2 పార్టీలే ఉంటాయి, మాట్లాడిన ప్రతివాడు ఇటో అటో అంటే మీరు మాట్లాడాను, నేను మాట్లాడాను. అందుకోసం నేను ఐఎమ్ మేకింగ్ అపీల్ టు ఆల్ ద పీపుల్. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో ఈ కమిషను మరి అధికార పార్టీకి తొత్తు అయిపోయిందా, ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఒకవైపు అయితే, ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటి వేయాలనుకుంటున్నాను నేను. అసలు ఈ బై ఎలక్షన్కి అధికారం ఉన్న పార్టీ పరిపాలన వదిలేసి దీని మీద ఎందుకు శ్రద్ధ చూపించాలి? 2 మంత్రులు 2 ఎమ్మెల్సీలు అది ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అసలు మినిస్టర్లుగా ఉండి మీరు అక్కడికి వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయటం ఏంటి? ఆర్ యూ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ రోల్స్? ఇప్పుడు మంత్రిగా ఉన్నవారు ఎన్నికల్లోకి వెళ్ళి పోటీ చేయటం అంటే వేరే, ఎవడో పోటీ చేసేదానికి నువ్వు వెళ్ళి పని చేయటం, మినిస్టర్గా పదవి పక్కన పెట్టి ఫైల్స్ చూడటం మానేసి, మీటింగ్లు కానీ రివ్యూలు చేయటం మానేసి ఈ పని చేయటం ఏంటి అనేది ఒకటైతే, 164 సీట్లు ఉన్నవాడికి ఒక సీటు వస్తే ఏంటి, పోతే ఏంటి? జెడ్పీటీసీ అది ఎమ్మెల్యే సీట్ కూడా కాదు. అసలు ఒక ఫాల్స్ నోషన్ ఉందండి. బై ఎలక్షన్లో గెలవకపోతే పార్టీకి ఉన్న మద్దతు పోయిందేమో అనే భావన. అంటే 150, 140, 160 సీట్లు ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక సీటు పోతే మొత్తం 5 కోట్ల మంది కాన్ఫిడెన్స్ పోయినట్ట మీ మీద. ఆ నంద్యాల ఎలక్షన్లో ఏం చేశారు వాళ్ళు, కాకినాడ మున్సిపల్ ఎలక్షన్లో ఏం చేశారు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు అసలు ఎంత దారుణంగా వ్యవహారం చేశారంటే, ఎంటైర్ అఫీషియల్ మెషినరీని వాడుకుని ఆఫీసర్స్ని, ఇప్పుడు మీరు మంత్రుల గురించి చెప్తున్నారు, మంత్రులనే కాదు ఆఫీసర్స్ని వీధులకి పేటలకి ఇన్ఛార్జీలను పెట్టి కొంతమంది ఆఫీసర్స్తో డబ్బులు పంపిణీ చేయించారండి స్టాఫ్తో. నంద్యాలలో నంద్యాలలో దే క్యారీడ్ మనీ అండ్ దే డిస్ట్రిబ్యూటెడ్ మనీ. I don't want to name the officers because we have seen from close quarters, so I can tell. So they involved the entire official machinery for distribution of money for the voters. So to the voters. So ఆ రకంగా నంద్యాలు గెలిచారు. మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో చిత్తుగా ఓడిపోయారు కొన్ని నెలల్లో. అంటే మరి ఈ చరిత్ర పాఠాలు నేర్పదా? పైగా మీరు ఇప్పుడు జడ్పీటీసీ, అసలు జడ్పీటీసీ అసలు గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి? జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ మారేది కూడా లేదు కదా. అసలు అది వస్తే ఏంటి, పోతే ఏంటి? పులివెందుల్లో మేము గెలిచాం, పులివెందుల్లో కూడా మేము మా జెండా ఎగరేసామని చెప్పుకోవాలి. ఎగరేశారు. ఏం గెయిన్ అవుతారు మీరు దాని నుంచి? కొత్తగా ఏం సాధించబోతున్నారు మీరు? సో అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, కేవలం ఒక 2 కుటుంబాల మధ్య ఒక ఆధిపత్య పోరు అంతే. అంటే ఫ్యాక్షన్ ఫైటింగ్ లాగా ఉంది, 2 వర్గాల మధ్య పోరులాగా ఉంది, 2 కులాల మధ్య పోరులా ఉంది, 2 కుటుంబాల మధ్య పోరులా ఉంది. ప్రజలను గాలికి వదిలేశారు. వాళ్ళు ఎట్లా పోయిన ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి అవసరాలు ఏంటి, అది కాదు ఇష్యూ. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకేం కోరుకుంటున్నారు, పోనీ ఏం చేయమంటున్నారు, మేము మంచిగా చేస్తున్నామా లేదా అని అసెస్మెంట్ చేసుకోవడం కానీ, ఒక మిడ్ కోర్స్ కరెక్షన్స్ చేసుకోవడం కానీ, రివ్యూలు చేసుకోవడం కానీ ఏది జనంతో అయ్యలేవు. కేవలం వీడియోల్లో కనిపించడం, ఫోటోల్లో కనిపించడం, పేపర్లు రావడం, ఇలా మనకు నచ్చిన పార్టీ మీద మనం ఎలా వెయిట్ వేసాము, వాళ్ళని ఏ విధంగా లోన్ వేసాము, భయపెట్టాము, భయభ్రాంతి గురి. ఇది మరి ప్రజాస్వామ్యం అలా నడుస్తుంది. ఇదంతా కూడా ప్రజలే దీన్ని తిప్పుకొట్టాలి, ప్రజలే వాళ్ళకి గుణపాఠం. పబ్లిక్లో చైతన్యం వస్తే మాత్రమే ఇది మారుతుంది. కష్టం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ టూర్ చేసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని లోకేష్ గారు చెప్తున్నారు. తర్వాత ఎవరో ఈమెయిల్ పెట్టారు కాబట్టి సింగపూర్ భయపడుతోంది అని చెప్తున్నారు. సింగపూర్ కన్సార్టియంతో, సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ మనం దగ్గర అవ్వాలి, మచ్చిక చేసుకోవాలి, మంత్రుల బృందం అంతా నెలకోసారి వెళ్ళి రావాలి అని చెప్తున్నారు. ఏంటి సార్, సింగపూర్ లేకపోతే అమరావతి కట్టలేరా? సింగపూర్ మినహా ఇంకో దేశం లేదు అమరావతి కట్టడానికి. ఎందుకు సింగపూర్ అవసరం అవుతుంది? సింగపూర్ భజన ఏంటి అసలు అర్థం కదా నాకు. మీరు రాజధాని నిర్మాణం, దానికి సంబంధించిన యాక్టివిటీ కూడా చూశారు కదా 14 to 19. అంటే ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే, హీఈస్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ బ్రాండ్. ఇది మన సీఎం గారు అనేది వాళ్ళ క్లెయిమ్. మరి ఇప్పుడు అతను ఒక మనిషి కాదు, ఒక బ్రాండ్ అయినప్పుడు బిల్ గేట్స్ని దగ్గర నుంచి ఆయన మొబైల్ ఫోన్స్ కనిపెట్టడం కానీ, మైక్రోసాఫ్ట్ తేవటం కానీ, ఇట్లాంటివన్నీ, పాలు పెతకడం కూడా నేను చెప్పించాను చెప్పండి మొన్న ఎక్కడో. సో ఎవరా ఓకే, ఇవన్నీ వారు చేసి ఆయన ఒక బ్రాండ్ అయినప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ ఒక ఈమెయిల్ పంపితే
ఇచ్చేటువంటి వాటి ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి, వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. అంటే చిలకలూరుపేటలో సామాన్యుడిగా జీవించే ఒక వ్యక్తికి ఉన్న ఇమేజ్ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఈ రాష్ట్ర సీఎంకి కానీ లేవన్నమాట. ప్రభుత్వానికి లేదు, మొత్తం క్యాబినెట్ ప్రభుత్వమే కదా. సో లేవని దే దెమ్సెల్స్ ఆర్ అడ్మిటింగ్ అండ్ ప్రాపగేటింగ్. ఒక ఈమెయిల్ ఇచ్చాడు అందుకు ఆగిపోయినాయి అని క్యాబినెట్ మినిస్టర్స్ బృందం ఇంక్లూడింగ్ సీఎం వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత మాకెవరికి విలువ లేదు, ఆంధ్రప్రదేశ్ అంటే విలువే లేదు, సామాన్యుడికి ఉన్న విలువ మాకు ఇవ్వటం లేదు బయట ప్రపంచం, బయట సింగపూర్ లాంటి ప్రభుత్వం కానీ లేదా అక్కడ ఉన్న మనుషులు కానీ అని వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది ఒక వైపు. మరొక వైపు ఏమిటంటే ఇప్పుడు ఈరోజు మనం హైదరాబాద్ తీసుకోండి, మైండ్ స్పేస్ అంటారా లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారా, ఈ డెవలప్మెంట్స్ అన్నీ సింగపూర్లో చేసినవి కాదుగా. డెఫినెట్గా కల్మెంట్ ఇప్పుడు ఈ బెంగళూరు తీసుకోండి, కోరమాంగళ కానీ మార్తళ్ళి కానీ ఎలక్ట్రానిక్ సిటీ కానీ హోసూరు కానీ ఇట్లా ఏ ప్రాంతం తీసుకున్నా ఆ డెవలప్మెంట్ ఎవరు సింగపూర్ చేయలేదు. కరెక్షన్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ దేశంలో ఏ సిటీని సింగపూర్ డెవలప్ చేయలేదు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఒక ఎజెండా ఉండి ఆ ఎజెండా కోసం వెళ్ళి ఆ పనులు చేసేసుకుని మరీ ప్రైవేట్ ఎజెండాతో వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళారు అనే మాట అనిపించుకోకుండా ఉండటానికి నలుగురు మంత్రిని వెంటేసుకెళ్ళి రోజులో గంటన్నర పిక్చర్స్ షో కోసం ఒకరినొకరు ఫ్లాటర్ చేసుకుని మా నాన్న బ్రాండ్ అని ఈయన, నా కొడుకు తల్లి వందనం అనే కాన్సెప్ట్ తెచ్చాడని ఆయన, ఇట్లా ఎవరెవరియో కాపీ కొట్టి ఎవరెవరియో తెచ్చుకుని వాళ్ళు బ్రాండ్ అని పొగుడుకుంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగతంగా పొగడతలు తప్ప అక్కడ సాధించింది ఏం లేదు కదా. సో అంటే వాళ్ళు వెళ్ళిన పని ఏదో చేసుకుని వచ్చేసారు, బట్ పబ్లిక్ చూపించడానికి ఒక సామాన్యుడి మీద ఈమెయిల్ అని. అంటే నేను మరి ఎక్కడో చదివాను అతను చౌదరి అంటాం, మరి ఎంతవరకు చౌదరి ఆయన కులం వదిలేసేయండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన అనేది. అదే నెక్స్ట్ పాయింట్ ఏదో అనుభూతున్నాను. తెలుగుదేశంలో ఉండి సఫర్ అయ్యి నేను ఇలా పార్టీ కోసం పనిచేసి సఫర్ అయ్యాను బాబు, మీరు ఎవరన్నా నమ్మి వస్తారేమో, వస్తే మోసపోతారు నాలాగా అని భావించాడు అనేది నేను పెట్టాడని విన్నాము. అది ఇంతవరకు కరెక్ట్ తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఇండివిజువల్ మన ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి పంపించాడని అంటున్నారు. అది కూడా నిజమో కాదో మనకు తెలియదు. బట్ దానివల్ల ఆగిపోయినాయి అంటే కనీసం అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, మన విలువ మనం తగ్గించుకున్నట్టు అవుతుంది కదా అన్న ఆలోచన కూడా చేయలేకపోయారా? నిజానికి ఎందుకు అవసరం ఉంది మనకి సింగపూర్, అక్కడ ఎందుకు అవసరం ఉంది యాజ్ ఫర్ యూ? అది అంటే కొన్ని అంశాలు మరి మనం మాట్లాడలేము. బట్ స్టిల్ అంటే సింగపూర్కి బంధం అన్నది ఎస్పెషల్లీ మన సీఎం గారికి ఇవాళ ఉన్నది కాదు కదా, కనీసం గత 20 ఏళ్ళుగా వింటున్నటువంటి అంశం అది. మరి ఆ బంధం వెనక ఏముంది అనేటువంటిది మీలాంటి వాళ్ళు వెలికి తీయాలి బయటికి. కానీ కామన్ సెన్స్ కదా, మీరు ఇంతమంది చెప్తున్నట్టుగా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నేను కట్టానని చెప్తారు, హైదరాబాద్ కట్టిన బ్రాండ్ అది అంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ బ్రాండ్ ఎందుకు అమరావతి కట్టడానికి అనే పాయింట్కి ఆన్సర్ దొరకట్లా. సింపుల్. ఇప్పుడు వారి అవసరాలకి వారికి సంబంధించినటువంటి ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సింగపూర్ని వాడుకుంటున్నారు అనేది అపరెంట్గా కనిపిస్తుంది. అవుట్కమ్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు గత గవర్నమెంట్ వాళ్ళు ఏదో బ్రైబ్ అడిగారు అందుకనే 43 కోట్లు లంచం అడిగారని ఇట్లాంటి మాటలన్నీ ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ద అవుట్పుట్, వాట్ ఈస్ ద అవుట్కమ్, ఇవి కదా చూసేది. ఏమి లేవు. అంతకుముందు అవుట్కమ్ లేదు, ఇప్పుడు కూడా అవుట్కమ్ లేదు. వీళ్ళు అది అనేక మార్లు తీసుకొచ్చి ఆయన హైప్ చేసిన ఈశ్వరన్ ఈరోజు జైల్లో ఉన్నాడు. సో మరి అంత జరిగిన తర్వాత కూడా అంత కరప్షన్ అనేది అక్కడ కనిపిస్తున్న సందర్భంలో కూడా ఇంకా జనాల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇంకా జనం ఖచ్చితంగా తిరిగి చెప్పలేకపోవచ్చు కానీ అర్థమైతే చేసుకుంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్ దీనిపైన? ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు అసలు? అంటే ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంగా నడుస్తుంది తప్ప, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కనపడుతున్నారు తప్ప ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు కదా. కొద్ది రోజులుగా డిజపేర్ అయిపోయారు ఈవెన్ క్యాబినెట్లో. అంటే ఒకటైతే ఒక రాజకీయ పార్టీగా మేము అభిప్రాయపడేది ఏంటంటే ఏదో ప్యాకేజ్ ఉంది వాళ్ళ మధ్య, ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో అండర్స్టాండింగ్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉండి 15 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆయన చెప్తున్నారంటే సో హీ హాజ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ వాట్ అనేది వాళ్ళ మధ్య జరిగింది. మరి అది బయటకు వస్తే తెలుస్తుంది. బట్ కనిపించేది అపరెంట్గా కనిపించేది రాజకీయంగా కనుక మనం చూస్తే సో జనసేన సరెండర్ టు తెలుగుదేశం కంప్లీట్లీ.
అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఎలివేట్ దెమ్. సో అందుకోసమే వీళ్ళు పనిచేస్తున్నారు, అందుకోసమే పార్టీ పెట్టారు, అందుకోసమే ప్రచారం చేశారు, అందుకోసమే నేను గోడగా నిలబడతాను, హామీలు నెరవేర్చడంలో నేను బాధ్యత తీసుకుంటాను, బికాజ్ జనం నమ్మట్లేదు కాబట్టి. సో ఏదో ఒక రకంగా ఒక జాకీగా ఉండి వాళ్ళని పైకెత్తాలనే పనిలోనే ఈ గౌరవ జనసేన అధ్యక్షుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కానీ మీరు సనాతనిగా ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్నారు, కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ మీకు వినిపిస్తా. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని బైబిల్లో ఉంది, నేను దాన్ని ఫాలో అవుతాను అని రికార్డ్ చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన సనాతని అని మాట్లాడచ్చు. సో పవన్ కళ్యాణ్ ఆయన తగ్గించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి సరెండర్ అవ్వడం ఎందుకు అవుద్ది, ఆయన పెంచుకున్నట్టు ఎందుకు కాదు? అది తనను తాను తగ్గించుకోవడం అంటే ఇప్పుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా నేను ఇంత అంత అని మన సీఎం గారు చెప్తుంటారు కదా, నేను మొబైల్ ఫోన్ కనిపెట్టాను, మైక్రోసాఫ్ట్ తెచ్చానని, హైదరాబాద్ కట్టాను, అది హెచ్చించుకోవడం. అలా హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, అతి ఉండకూడదు అని దాని అర్థం. సో అంటే లేని దాన్ని గొప్పగా చెప్పుకోవడం, నేనే ఏదైనా నేనే అంత అని హెచ్చించుకోవడం వల్ల నువ్వు దెబ్బతింటావు. బికాజ్ గర్వం సర్వనాశిని అన్నట్టుగా అది పనికిరాదు. సో హ్యూమిలిటీతో ఉండాలి, హంబుల్గా ఉండాలి. నువ్వు చేసిన పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చినప్పుడు దోస్ రిజల్ట్స్ విల్ స్పీక్ ఆఫ్ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ హార్డ్ వర్క్. సో అది ఆ కాంటెక్స్ట్. సో అలాగా మనం పని చేస్తే, ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఆఫీసర్గా వర్క్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు నేను కలెక్టర్గా వర్క్ చేసేటప్పుడు నా డ్యూటీస్ ఏంటనేది నేను చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. అంటే ఈ పని చేస్తే ఏమొస్తుందని ఆశించి పని చేయడం అది స్వార్థం అవుతుంది. కానీ చేసిన క్రమంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు, దానివల్ల బాగుపడిన వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. అవకాశం వచ్చి ఎదురు పెడితే మీ వల్ల ఎంత గొప్పగా అయ్యాం మేమని చెప్తారు. అవన్నీ మనం జస్ట్ వి డిడ్ అవర్ డ్యూటీ అంతే. అంతేగాని అదేదో నేను చేశాను, నా గొప్ప, నా వల్లే ఎదుగో ఈ కుటుంబం బాగుపడింది, నా వల్లే ఈ పాప ఇంజనీర్ అయింది, నా వల్లే ఇతను ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పుకుంటే సిస్టమ్. ఎస్. కాకపోతే అది కొంచెం హార్ట్తో పనిచేయడం అనేటువంటిది ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారుతుంది. మనకు సిస్టమ్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, బట్ దాన్ని వాడి బోనఫైడ్ ఇంటెన్షన్తో వాడి 10 మందికి సహాయం చేయడం అనే హృదయం కూడా ఉండాలి కదా. కేవలం మెషిన్ లాగా పనిచేసుకుంటూ పోతాను, 10 to 5 కూర్చుంటానంటే వర్కే అవుతుంది. బట్ దాని అవుట్కమ్స్ని కూడా ఆలోచించి చేయగలిగితే అది ఒక ఆపర్చునిటీ అవుతుంది. అది మీరు అన్నదానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం వెనక, ప్రభుత్వంలో ఆయన కనపడకపోవడం వెనక చాలా అనుమానాలు వస్తున్నాయి మీకు. అనుమానాలు ఒకటే కాదు, అసలు జనసేన పార్టీ అన్నది తెలుగుదేశం కోసమే స్థాపించారా అని విధంగా వారి విధానం కానీ, నడవడిక కానీ, నడిపింపు కానీ కనిపిస్తున్నాయి. ఎందుకనంటే 14లో వాళ్ళతో పాటు కలిసి తిరిగారు, నేను పోటీ చేయట్లేదని చెప్పారు. అంటే దేశ్ బచావో కాంగ్రెస్ హటావో సంథింగ్ ఏదో అట్లాంటి స్లోగన్స్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ కూడా అనేటువంటివి కూడా చెప్పారు. సో ఆ ఎలక్షన్లన్నీ తెలుగుదేశం కోసమే పనిచేశారు, ఆయన సీఎం చేయాలనే పనిచేశారు, ఓపెన్గానే మాట్లాడారు. గెలిచిన తర్వాత అసలు ఈ రాజధాని భూముల గురించి ఒక నాటకీయమైనటువంటి విధానంగా జనంలోకి వెళ్ళిపోయి షాప్ మీద కూర్చుని వాళ్ళ బాక్స్లో ఉన్నది అంటే అంతా ఒక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ లాగా కొంచెం దాన్ని పబ్లిసిటీ చేసుకుని వాళ్ళతో పాటు కలిసి తిన్నట్టు ఈ రైతుల భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించి ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటారు. మళ్ళీ అదే పార్టీకి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు మోసం చేస్తున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళతోనే కలిసి, అంటే అప్పుడు కూడా నేనేమంటానంటే ఒక పొలిటికల్ పార్టీగా ఉన్న మేమేం చెప్తామంటే అప్పటికి చాలా యాంటీ వేవ్ వచ్చేసింది 19లో. ఇంకొక పక్క ఏం జరుగుతుందంటే వీళ్ళు బీజేపీతో కలిసి ఉండి వీళ్ళు ఏ రకమైనటువంటిది సాధించలేకపోయారు, చట్టాలు, విభజన చట్టం కానీ ఏది కూడా. సో ఆ చెడ్డ పేరు కూడా వీళ్ళకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ సగం చెడ్డ పేరు బీజేపీ మీద తోసేద్దామని బీజేపీ నుంచి విడిపోయారు. ఇక రెండోది యాంటీ ఓట్ అంతా కన్సాలిడేట్ అయిపోద్దేమో, వైసీపీకి వెళ్ళిపోద్దేమో, యాంటీ ఓట్ని కన్సాలిడేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే దాన్ని విడదీయాలి అనేటువంటి ఒక 2019లో కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ కోసమే పనిచేశారు. ఎస్, అది రాజకీయ పార్టీగా నేను ఆరోపించేది. ఏమనంటే ఆ రోజు యాంటీ ఓట్ అంతా కన్సాలిడేట్ అయ్యి ఎక్కడ వైసీపీ గెలుస్తుందో యాంటీ ఓట్ని చీల్చడం కోసం నువ్వు సపరేట్గా పోటీ చేయమని ఒకవైపు జనసేనని, ఇంకోవైపు కాంగ్రెస్తో అంతకుముందు జరిగిన 6 నెలల ముందు తెలంగాణలోనేమో కాంగ్రెస్తో అలై అయ్యి అక్కడికి వచ్చి అలయన్స్ లాగా కాకుండా నేనే బీఫామ్స్ ఇస్తానని కాంగ్రెస్ బీఫామ్స్, జనసేన బీఫామ్స్, తెలుగుదేశం బీఫామ్స్, అది కాకుండా ఇంకేదో ప్రజాశాంతి అట్లాంటి 2-3 పార్టీలు తీసుకొని
ఇన్ని బీ ఫామ్స్ ఈయన ఇచ్చారు అనేది బయట టీడీపీ నాయకులు చాలా మంది మాట్లాడారు చాలా మాట్లాడారు. సో ఎందుకు అంటే ఆ ఓట్లన్నీ చీలిపోతే ఆ మైనర్ పర్సంటేజ్తో అయినా గెలుస్తామని. ఓకే. కాకపోతే ఇన్ని సంవత్సరాల ఎన్నికల అనుభవం ఉన్న వ్యక్తిగా ఆలోచించాల్సింది ఏంటంటే జనాలు జనరల్గా ఎలా ఆలోచిస్తారంటే ఇది వద్దు అనుకుంటే ఈ వద్దు అనుకున్నప్పుడు ఎవరికి వేయాలి అన్నది స్పష్టంగా ఉంటుంది వాళ్ళకి. మధ్యలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా పట్టించుకోరు వాళ్ళు, స్టేక్ రాదు వాళ్ళకి. అది మొన్న ఎలక్షన్ కూడా ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు వైసీపీ వద్దు అనుకున్నారు. సో వద్దు అనుకున్నప్పుడు ఇంకొక ఓటు పక్కకి వేస్తే మళ్ళీ అది ఎక్కడ గెలుస్తుందో అని కదా అందరూ మూకమ్మడిగా ఇక్కడ కొట్టారు. లేకపోతే ఆ రకమైన మెజారిటీస్ కానీ ఆ రకమైనటువంటి సీట్స్ కానీ రావు. రిజెక్షన్ ఆఫ్ ఎలక్షన్. ఎస్. సో కొంచెం ఒక భయపడ్డారు. ఆ భయంలో ఇంకా మధ్యలో ఎవరిని కూడా చూసే పరిస్థితులకు లేరు. ఇప్పుడు అలా కాకుండా అట్లాంటి ఒక వేవ్ కానీ ఆ రకమైన ఒక అంటే యాంటీ ఓట్ ఈ సెంటిమెంట్స్ కానీ లేని సమయంలో జనరల్గా జరుగుతాయి, మెరిట్స్ మీద జరుగుతాయి. ఎవరేం చేశారు ఆ మెరిట్స్ మీద జరిగినప్పుడు జనరల్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీస్, వన్ సైడెడ్ విక్టరీస్ ఉండవు. సార్, ఫైనల్గా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగే పరిస్థితి దేశంలో ఊహించగలమా? దానికోసం ఫైట్ జరగాల్సిన అవసరం ఉందా? ఫైట్ అయితే ఖచ్చితంగా చేయాలి. అది కోర్టు మీద కానీ సుప్రీంకోర్టు మీద కానీ ఆధారపడి వస్తుంది మనకి అనుకుంటే మాత్రం అది చెప్పలేం. కాబట్టి ఏదైనా ప్రజా పోరాటంతోనే అది సాధ్యమవుతుంది. ప్రజా పోరాటం అంతిమం, అంటే దాని మించింది లేదు, అల్టిమేట్. సో కాబట్టి ఈ దేశంలో పోరాటం జరగాల్సిందే. బ్యాలెట్ పేపర్ కోసం తిరిగి పునరుద్ధరణ కోసం మనందరం అంటే పొలిటికల్ పార్టీస్ అని ప్రయత్నం చేయాల్సిందే. డెమోక్రటిక్ వాయిసెస్ కూడా పనిచేయాల్సిందే, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. హ్యాపీ.